నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ యుద్ధం పార్ట్ 2. చిన్ననాటి ఇద్దరు స్నేహితులు ఒకే రోజు పెళ్లి చేసుకున్నారు. సిటీలో ఉండే అబ్బాయి అయితే ఎవరికీ చెప్పకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కొడుకు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిన తల్లి వారిద్దరి కోసం ఎదురుచూస్తూ కోపంగా హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది. ఆ జంట గుమ్మం వద్దకు రాగానే ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా వారి వైపు చూస్తూ, ఆగండి, అక్కడే ఆగిపోండి, ఒక్క అడుగు కూడా నా ఇంట్లో పడకూడదు అంటూ గట్టిగా ఇల్లంతా వినబడేలా అరిచి చెప్పింది. ఆమె అంత గట్టిగా అరవగానే పెళ్లి కూతురు ఉలిక్కిపడి ఆమె పక్కనే ఉన్న పెళ్లి కొడుకు వెనక్కి వెళ్ళి అతన్ని గట్టిగా పట్టుకుంది. అది చూసి ఆవిడకి కోపం నశాలానికి ఎక్కింది. ఏయ్, నీకెంత ధైర్యమే? నా ముందే నా కొడుకుని పట్టుకొని నిలబడతావా? అయినా నువ్వేం పని చేశావురా? దారిన పోయేదాన్ని ఈ ఇంటికి కోడలిగా తెస్తావా? నేను ఇలా అనుకోలేదు. ముందు దానికి ఎంత డబ్బు కావాలో ఇచ్చి ఇక్కడి నుండి పంపించేసేయి. దీనికంటే ఎంతో అందమైన అమ్మాయిలు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు. ఆస్తి అంతస్తు ఉన్నవాళ్ళు నిన్ను అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నారు. నీ మామ కూతురు అయితే నువ్వంటే పడి చచ్చిపోతుంది. అలాంటి వారందరినీ వదిలేసి దీన్ని పెళ్లి చేసుకున్నావేంటిరా? అంతగా ఏం నచ్చింది అని ఆవిడ కొడుకుపై అరుస్తూనే ఉంది. అమ్మా, నేను చెప్పేది విను. ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు. నేను అంతా నీకు వివరిస్తాను. వద్దురా, వద్దు. ఏ అమ్మాయిని నువ్వు బయటే వదిలేసి లోపలికి రా. నువ్వు నాకు నచ్చ చెప్పాల్సింది ఏమీ లేదు. నేను అంతా తెలుసుకున్నాను. వీళ్ళ కుటుంబం గురించి, ఈ అమ్మాయి గురించే. ఇలాంటి వాళ్ళు మనలాంటి డబ్బున్న వాళ్ళనే మాయ చేస్తారు, మోసం చేస్తారు. నీకు ఏ మందో మాకో పెట్టి నిన్ను మాయలో పడేసింది. ఆవిడ అలా అనగానే ఆ అమ్మాయికి చాలా బాధగా అనిపించింది. కళ్ళలో నీళ్లు నింపుకొని ఆమె వైపే చూస్తూ అత్తయ్య గారు అని చిన్నగా పిలిచింది. ఆ పిలుపు వినగానే ఆవిడ చంపేసేలా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంది. సారీ ఆంటీ గారు, అది నేను మీ అబ్బాయి ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను డబ్బు కోసం మీ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు. మీ అంత కాకపోయినా మా నాన్న కూడా మమ్మల్ని చాలా బాగా పెంచాడు అని ఆ అమ్మాయి అంటూ ఉండగానే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ పగలబడి నవ్వింది. అవునవును, చాలా బాగా పెంచాడు. అందుకేనా మీ నాన్న పరువు తీసి పీటల మీద మరో అబ్బాయిని మోసం చేసి మావాడికి ఆస్తి ఉందని తెలిసి పెళ్లిపీటల నుండి పారిపోయి వచ్చావు? ఇంకా నీ గురించి ఏం తెలుసుకోవాలి? ఒరేయ్, ఈరోజు వాడినెవడినో మోసం చేసి నీ వెంబడి వచ్చింది. రేపు నిన్ను కూడా మోసం చేయదు అన్న నమ్మకం నీకుందా అని ఆవిడ అడగగానే ఆ అమ్మాయికి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయ్యి చెంప మీద ఎవరో లాగిపెట్టి కొట్టినట్టుగా అనిపించింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని పట్టించుకోకుండా తల్లినికి నచ్చ చెప్పాలని చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయికి కళ్ళలో నుండి కన్నీళ్ళు జలపాతంలా కారుతూ ఉన్నాయి. అప్పుడే ఆమెకి వాళ్ళ అత్తగారి నుండి ఫోన్ వచ్చింది. ఒరేయ్, ఇదిగో, ఈ విషయం మీ నాన్నమ్మ దాకా పాకినట్టుంది. ఆవిడ ఫోన్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలిరా అంటూనే భయపడుతూ అత్తగారి నుండి వచ్చిన ఫోన్ కాల్ని లిఫ్ట్ చేసింది. దాదాపు 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడి ఆవిడ చెప్పింది విని ఆశ్చర్యపోయింది. ఫోన్ పెట్టేసిన తర్వాత కొడుకు వంక గర్వంగా చూస్తూ, అంటే ఈ అమ్మాయిని వాడు ప్రేమించాడా? మనశ్శాంతిగా వాడిని ఉండనివ్వకుండా చేశావా నువ్వు? నువ్వు చేసింది ఏమిటో తెలుసుకోకుండా
నేను నిన్నే తప్పు పట్టానురా. వాళ్ళ నాన్న మా తమ్ముడికి పిచ్చి పట్టేలా చేశాడు. మా తమ్ముడికి పట్టిన గతే వాడికి కూడా పట్టాలి. నేను మర్చిపోయాను, కానీ నువ్వు ఏదీ మర్చిపోలేదు అంటూ కొడుకును మెచ్చుకుంటూ ఉంది. ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాక కన్నీళ్లతో వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంది. తల్లి కొడుకులు ఇద్దరూ నవ్వుతూ లోపలికి వెళ్ళారు. కొత్తగా పెళ్లి చేసుకొని ప్రేమించిన వాడి చెయ్యి పట్టుకొని వచ్చిన అమ్మాయిని గుమ్మం వద్దే వదిలేసి ఆ అబ్బాయి మాత్రమే లోపలికి వెళ్ళాడు. ఆమె అలాగే కుప్పకూలిపోయి, నాన్న, నేను తప్పు చేసినట్టున్నాను, ప్రేమను నమ్మి మోసపోయాను అంటూ ఏడుస్తూ ఉంది. విషయం తెలిసి బంధువులందరూ ఫోన్ చేసి అతని పెళ్లి గురించి అడుగుతున్నారు. అప్పుడు గుర్తుకు వచ్చింది అతనికి, పెళ్లి కూతుర్ని బయటే వదిలేసి వచ్చాను అని. వెంటనే ఆమె వద్దకు వెళ్ళి ఆమెను పైకి లేపుతూ లోపలికి రమ్మని పిలిచాడు. ఆమె కళ్ళలో ఎన్నో ప్రశ్నలు నింపుకొని అతన్ని సమాధానం కోసం చూస్తూ ఉంది. ఏంటి, మా అమ్మ అన్నదానికి భయపడ్డావా? అవేమీ పట్టించుకోకు. ఈ ఇంట్లో నీకు ఎటువంటి లోటు ఉండదు. నేను మోసం చేసేవాడిలా కనిపిస్తున్నానా? నేను కొంచెం మంచివాడినే. నువ్వు నన్ను నమ్మి వచ్చావు. నీకు నేను ఏ హాని కలగనివ్వను. నన్ను నమ్ము. మా అమ్మతో నువ్వు ఎంత మంచిగా ఉంటే నీకు ఇంట్లో అన్ని మర్యాదలు దొరుకుతాయి. అదిగో అదే నీ గది అని అతను అనగానే ఆమె అతన్ని చురుగ్గా చూసింది. అతను నవ్వుతూ, ఓహో, నీకు అది నీ గది అన్నందుకు కోపం వచ్చిందా? పెళ్ళయింది కదా అని నేను నీ మీద హక్కు చూపించను. అలాగే నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండు. నా గది పైన ఉంది. నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను. నీకు ఏది కావాలన్నా ఈ ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పు, నిమిషంలో తెచ్చి నీ ముందు పెడతారు. అలాగే మా చెల్లితో నువ్వు చాలా ప్రేమగా ఉండాలి. ఇంతకుముందు నా చెల్లెలు మీ చెల్లెలితో ఫ్రెండ్షిప్లో ఉంది. ఇప్పుడు నీకు మా చెల్లి ఆడపడుచు. నా చెల్లితో ఎంత ప్రేమగా ఉంటే మా అమ్మ దగ్గర అన్ని మార్కులు కొట్టేసినట్టే. ఆ అమ్మాయి తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని వాళ్ళ అమ్మా నాన్నలని ఆమె చెల్లెలని తలుచుకొని ఏడుస్తూ ఉంది. నేను చాలా మోసపోయాను. నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాను. కానీ నేను చేసుకోబోయేవాడి మీద ఇతనికి, ఈ కుటుంబానికి ఏదో పగ ఉన్నట్టుంది. అతని మీద పగ తీర్చుకోవడం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నట్టున్నాడు. అతను చాలా మంచివాడు. నన్ను నిజంగానే ప్రేమించాడా? నేను అతన్ని అర్థం చేసుకోలేదా అని బాధపడుతూనే ఫోన్ తీసి ఆమె చెల్లెలకి ఫోన్ చేసింది. ఆమె అక్క నెంబర్ చూడగానే కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి తిడుతూనే ఉంది. అక్క, ఎంత పని చేశావే? అమ్మా నాన్నల పరువు తీశావు. బావగారి మంచితనం నీకు అర్థం కాలేదా? అతను ఎంత మంచివాడో, అంతకు మించిన రౌడీ అని కూడా తెలుసు కదా. మరి అలాంటి అతన్ని మోసం చేయాలని ఎందుకు అనుకున్నావే? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ముందుగానే చెప్పాలి కదా అని ఆమె ఆపకుండా వాళ్ళ అక్కని తిడుతూనే ఉంది. అయ్యో, నా దగ్గర ఎక్కువ టైం లేదే. నువ్వు తర్వాత తీరికగా నన్ను తిట్టుదువు కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అమ్మా నాన్నలను అతను ఏమీ చేయలేదు కదా. ఈ బుద్ధి ముందే ఉండాలి. నువ్వు చేసిన పని వల్ల నీ బదులు నన్ను పెళ్లి చేసుకోమని బావగారిని ఒప్పించారు అని ఆమె చెప్పగానే ఆ అమ్మాయి షాక్ అయింది. అంటే ఇప్పుడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావా అని అడిగింది. హా, నేనే చేసుకోవాల్సింది. కానీ కానీ చివరి నిమిషంలో అని అంటూ ఉండగానే వాళ్ళ అత్తగారింట్లో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. వెంటనే ఫోన్ కట్ చేసి ఏమైంది అని భయపడుతూనే డోర్ తీసుకొని బయటికి వచ్చింది. మేడపై
గదిలో ఉన్న కొడుకుని పిలుస్తూ అరుస్తూ ఉంది. ఆవిడ అన్ని వస్తువులు పగలగొట్టి ఇల్లంతా చిందరవందరంగా చేసింది. ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాక ఆమె దగ్గరికి వెళ్ళాలా వద్దా అన్నట్టు అక్కడే ఆగిపోయింది. అతను కిందకి దిగుతూ, అమ్మా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఇవన్నీ ఎవరు పగలగొట్టారు? అంటూ అతను వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. ఒరేయ్, ఒరేయ్, మీ చెల్లి మీ చెల్లెలు హాస్టల్లో లేదంటరా? తనని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అని భయపడుతూ ఉంది. అమ్మా, అలాంటిదేమీ జరగదు. నా చెల్లెలనే కిడ్నాప్ చేసే అంత ధైర్యం ఎవరికీ లేదు అని వాళ్ళమ్మకు ధైర్యం చెబుతూనే ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తూ, ఏయ్, మా చెల్లెలు నా పర్మిషన్ తీసుకొని నీ పెళ్ళికి వస్తాను అని చెప్పింది. అంటే తను ఇంకా ఆ ఊరిలోనే ఉందా? వెంటనే మీ చెల్లికి ఫోన్ చేసి మా చెల్లెల్ని ఇక్కడికి పంపించమని చెప్పు అని అతను అనగానే వాళ్ళమ్మ తల కొట్టుకుంటూ, ఏమంటున్నావురా? వాడు ఉన్న చోటికి నా చిట్టి తల్లి వెళ్ళిందా? వాడికి అది నీ చెల్లెలు అని తెలిస్తే ఏం చేస్తాడో ఏమోరా అని భయపడుతూ ఉంది. అమ్మా, అలాంటిదేమీ జరగదు. అయినా చెల్లెలి గురించి ఎవ్వరికీ ఏమీ తెలీదు. నువ్వు భయపడకు. నేనే వెళ్ళి వాడు ఎంత బాధపడుతున్నాడో చూసి చెల్లెల్ని తీసుకొని వస్తాను.